హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసేది స్పెషల్ రెసిపీ వెల్లుల్లి రసం. ఇది ఈ బనానా ఫ్రై, అరటికాయ ఫ్రై కాంబినేషన్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. జలుబు, దగ్గు, ఫీవరు, గొంతు ఏదోలా ఉన్నా అలా అనిపించినప్పుడు ఈ రసం చేసి మీ పిల్లలకి పెట్టండి. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకలు, కొత్తిమీర, నానబెట్టి తీసుకున్న హాట్ వాటర్లో నానబెట్టి తీసుకున్న చింతపండు గుజ్జు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీనిలో 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి జీలకలు, 1 స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేగించిన అవసరం లేదు. వేసి మీకు మీ క్వాంటిటీకి సరిపోయినంత వాటర్ తీసుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జు ఇలా రెడీ చేసి స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా, తెరులుతున్నప్పుడు వెల్లుల్లి, అల్లాన్ని చాప్ చేసి తీసుకోవాలి. దాన్ని ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ అవనివ్వాలి. స్లో ఫ్లేమ్లో మాత్రమే. ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా తెరులుతున్నప్పుడు ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఉడుకు పట్టాలి. అంటే 5 మినిట్స్ 10 మినిట్స్ కాగాలి. కాగిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి చెక్ చేసుకొని చిన్న బెల్లం ముక్క, జాగరి ముక్క వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అంటే చింతపండు పులుపు వల్ల ఏం ఎఫెక్ట్ రాకుండా అది వేసుకుంటాము. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఉప్పు మనకి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని కావలసినంత యాడ్ చేసుకోవాలి. ఈ రసం తీసుకోవడం వల్ల రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు కూడా సింపుల్గా ఇలా వెల్లుల్లి రసం తీసుకోవచ్చు. దీన్ని ఒకసారి స్ట్రైన్ చేసి తీసేసుకోవాలి. ఈ పల్పులో అయితే మనకి ఇంకేమీ ఉండదు. దీనిలో ఉన్న రసాలు, ఔషధ గుణాలన్నీ కూడా కింద మన రసంలోకి దిగిపోతాయి కదా, దీనిలో ఈ పల్పులో ఏమీ ఉండదు. ఇంకా ఫైనల్గా అయితే మనం చూసారు కదా, కింద పల్పులో ఏమీ లేవు. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన వెల్లుల్లి రసం రెడీ. కాంబినేషన్గా బనానా ఫ్రై, అరటికాయ ఫ్రై, వడియాలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు.